అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఇప్పుడు మనం ఆస్కార్ దాకా వెళ్ళాము. గతంలో మనకు ఓన్లీ తమిళ్ మూవీ, తెలుగు మూవీ ఇది కాదు, పాన్ ఇండియా, పాన్ వరల్డ్ ఆస్కార్లు గెలుచుకొని వచ్చాము. మనదంతా ఇప్పుడు ప్రపంచం అంతా తెలుగు మూవీస్ చూస్తోంది. మనం కోట్లు, వందలు, వేల కోట్లు ఇక్కడ దాటి విస్తరించాము. సో మొత్తం గతంలో బాలీవుడ్ అనుకునేవాళ్ళు కాదు. బాలీవుడ్ అంటే తెలుగు మూవీస్ కూడా బాలీవుడ్కి వెళ్తున్నాయి. మన దగ్గర యాక్ట్ చేయాలి అనేటువంటి ఉత్సాహం చూపిస్తున్న వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు. విస్తరించాము, ఫ్లరిష్ అవుతోంది బాగా కదా. అవునండి, అయింది ఇంకా అవుతుంది ఏంటంట. ఐఎమ్ పేయింగ్ మనీ 200, 250, ఐఎమ్ గోయింగ్ వాచింగ్ ద మూవీ. నేను చూసి అక్కడ ఆడేవాళ్ళు పాడేవాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు. వాడిని ఎందుకు, నేను ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తున్నా, నా ఫ్యాన్ నాకు నచ్చిన వాళ్ళ కోసం నేను చూస్తాను. వాడు డబ్బులు తీసుకొని చేస్తున్నారు, నేను డబ్బులు ఇచ్చి చూస్తున్నాను. ఇందులో ఎవరిని పోయి ఆస్కార్కి వెళ్తే ఏంటంటే చింతకాయ. ఆస్కార్కి వెళ్ళిన తర్వాత ఇట్ ఈజ్ నువ్వు ఏంటి అసలు పబ్లిక్కో లేకపోతే ఒక కామన్ మ్యాన్కో ఇది ఏ విధంగా మనం చప్పట్లు కొట్టుకొని మనం పొగుడుకొని మనం పార్టీలు చేసుకొని ఈవెంట్లు పెట్టుకొని మనం సంబరాలు కొట్టుకుంటుంటాం. మనకి ఇప్పుడు ఛానళ్ళు, ప్లాట్ఫామ్లు పెరిగిపోయాయి. మీరు ఒక ఎన్టీ రామారావు కంటే గొప్ప నటు ఇంతకుముందే చెప్పాను. సినిమా ఉన్నంత వరకు ఎన్టీ రామారావుని మర్చిపోలేం, ఒక నాగేశ్వరరావుని మర్చిపోలేం. అక్కడి నుంచి తీసుకున్న ఎసెన్స్లే మనం ఒక ఎస్వి రంగారావుని మర్చిపోలేం. ఆ రోజుల్లో ఆస్కార్ ఉండిందా, ఆస్కార్కి వెళ్ళే ప్లాట్ఫామ్స్ ఉన్నాయా, అవన్నీ లేవు. ఇప్పుడు పెరుగుతూ వచ్చింది, దాంతో వస్తున్నాం. నాకు తెలిసి రేడియో చూశాను, రేడియో నుంచి ఇప్పుడు ఎన్ని చూస్తున్నాం, అవును, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి వచ్చాం. అలా పెరుగుతూ వచ్చిన దాంట్లో ఇది ఒక పెరుగుదల తప్పితే ఇది ఏమి ఎవడి గొప్పతనం అని వాళ్ళని మీరు నన్ను మెచ్చేసుకోండి విజయబాబు గారు అంటే నేను డెఫినెట్లీ అంతవరకే. కానీ నాకేమి ఇదేమి ఎప్పుడు నాకు ఒక భ్రమ వాహు అనేది లేదు. నేను మంచి విమర్శకుని. సినిమా చూస్తే నేను నా ఫ్రెండ్స్ చాట్ చేసుకుంటాం, బాధపడతాను. మన తగ్గు సినిమా చూసి నేను కమల్ హాసన్ పెద్ద ఫ్యాను. ఎందుకంటే నటన ఆయన దగ్గర చాలా గొప్ప నటన, దానికి మనం గౌరవం ఇవ్వాలి ఆయన టాలెంట్కి. అందుకని ఫస్ట్ వెళ్ళిపోతా, చూసి బాధపడిపోయా. ఎందుకు ఇట్లాంటి సినిమా కమల్ హాసన్ ఆయన ఎందుకు ఆలోచించలేదు, ఇంత చెత్త సినిమా. అప్పటికి కాంప్రమైజ్ అవుతున్నా, బాగుందని అనుకుందామంటే కూడా నా వల్ల కావడంలే. బయట వచ్చి సాయంకాలానికి రివ్యూస్ చూస్తే సచ్ బ్యాడ్ రివ్యూస్, ఫీల్ అయ్యా. అంత అభిమానం ఉంది నాకు సినిమా అంటే. ఆ మధ్య ఒక సినిమా చూశాను, చిరంజీవిని రవితేజ యాక్ట్ చేశారు. వాల్తేరు వీరయ్య ఎంత బాగా చేశాడు చిరంజీవి. ఆ క్యారెక్టర్ని తను మలుచుకున్నాడు. ఎందుకంటే రవితేజ కంటే చిరంజీవి స్టారు, కానీ తగ్గి నటించాలి. ఆ తగ్గి నటించడం, తమ్ముడు వాల్ పోస్టర్ ఏదో చూస్తే ఇల్లు తుడుచుకోవడం, ముద్దులు పెట్టుకోవడం. నాకు నిజంగా చిరంజీవి పర్సనల్ నెంబర్ లేదు, ఉండుంటే డైరెక్ట్ కొట్టుంటా థియేటర్. నేను వాటికి ఎడ్డనండి. అది తీసుకోవడం పెద్ద విషయమా కాదు. ఎందుకు నాకు ఎప్పుడైనా చిరంజీవి నాకు చేస్తే సంతోషపడతారు. రెడ్డి ఎలా ఉన్నావునో, విజయబాబు ఎలా ఉన్నాను ఫోన్ చేశాడు అనుకోండి, దట్ ఐ విల్ ఎక్స్పెక్ట్. నేను వెళ్ళను. ఇప్పుడు వాళ్ళు ఎవరి నెంబర్స్ లేవా మీ దగ్గర? నేను అదే అడుగుదాం. ఆల్మోస్ట్ నాకు తెలిసి ఎవరి పర్సనల్ నెంబర్స్ లేవు. నాకు ఎందుకు అని నేను అనుకుంటా. ఫస్ట్ ఇప్పుడు 80s రీయూనియన్, 90s రీయూనియన్లు. నన్ను భాను ఎన్నోసార్లు పిలిచాడు. భానుచంద్ర నెంబర్ ఉంది, ఎందుకంటే మేము కలిసి ఈ మధ్య పని చేసాం. అప్పుడప్పుడు కలుస్తాం, ఇక్కడ ఉంటాం కాబట్టి. ఆంధ్ర క్లబ్కి నేను వెళ్ళినప్పుడు ఒకసారి భాను ఇట్లా ఏదన్నా ఉంటే అట్టేటప్పుడు నేను తీసుకోవాలనుకోను. నేను ఎదురు చూసేది చిరంజీవి నాకు చేయాలనుకుంటా. గుర్తున్నారా మీరు వాళ్ళందరికీ? డెఫినెట్గా గుర్తుంటారు. నేను మర్చిపోయే వ్యక్తిని కాదు. అవునా? అంటే ఎట్లా అంటే నేను అనేది డిటాచ్ అయిపోతారు ఇన్నేళ్ళు. నేను మనం 50 ఏళ్ల కింద అనుకునే క్యారెక్టర్, నేను 50 ఏళ్ల కింద గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఇవ్వాలి. నేను 50 ఏళ్ళ ముందు చెప్పలేను, కానీ ఇప్పుడు మేము 2019లో తమిళ ఇండస్ట్రీ అంతా మలేషియా వెళ్ళాం. మా అబ్బాయి దాన్ని మొత్తం ఆర్గనైజ్ చేసింది. నా కొడుకు రమణ అంటారు తమిళ్లో, తెలుగులో శ్రీనాథ్ వచ్చాడు. ఆడు చాలా యాక్టివ్ అండి ఇక్కడ, ప్రొడ్యూసర్ కూడా.
నడిగర్ సంఘం తరఫున హీ ఓన్లీ డన్ టోటల్. అతను ఇంకొక అతను నంద అని ఉన్నాడు. అఫ్ కోర్స్ నడిగర్ సంఘం టీం ఉంది. ఒకే ఫ్లైట్లో వెళ్తున్నాం, చార్టర్డ్ ఫ్లైట్. రజనీ ఉన్నాడు. ఆ రోజు మా అబ్బాయి పుట్టినరోజు, January 4th. మావాడి తిను జీవా అని ఒక యాక్టర్ ఉన్నాడు, ఇద్దరిది. సో వాళ్ళు సెలబ్రేషన్ వచ్చి ఫ్లైట్లో చేస్తున్నారు, కేక్ కటింగ్. రజనీకి అప్పటి వరకు తెలియదు విజయబాబు కొడుకు రమణ అని. నమ్ముతారా మీరు? నన్ను ఎంతమంది అడిగారు, రమణ తమిళ్లో యాక్ట్ చేసినప్పుడు ఒక్కసారి రజనీతో ఫోటో తీయించు వాల్ పోస్టులో. అటైతే మావిడికి ఛాన్స్ అవుద్దు. నేను ఎందుకు వెళ్ళాలి? రజనీ ఫోటో వేస్తే సినిమా ఆడేస్తుందా? రజనీ ఒప్పుకోడు. రజనీ చాలా అతను రజనీ ఫోటో వేస్తే సినిమా ఆడుద్దామా? సినిమా బాగుంటే సినిమా ఆడుతుంది. అలాంటి వ్యక్తి నేను. మలేషియాలో ఫ్లైట్లో అందరు వెళ్ళి రజనీకి షేకండ్లు ఇస్తున్నారు. తప్పుగా అనుకోవద్దు నన్ను. రజనీ అలా లేచి నడిచొస్తే నేను శరత్ బాబు చనిపోయాడు. శరత్, నేను, నా పక్కన శరత్ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. మేము డ్రామాలు వేసేవాళ్ళం. నాకంటే పెద్దోడు కొంచెం. ఇలా టవల్ వేసుకుని పడుకున్నాను. మా వాడు నా వైఫ్ని అడిగాడు. నా వైఫ్ వచ్చింది ఫంక్షన్కి, అది ఒకటే తను వచ్చింది మాతో. ఏంది మా డాడీ రజనీ వస్తే కూడా పలకరించడు. నాకేంటి ఆ సీట్లోంచి లేచి అట్లా చేయొచ్చి రజనీ ఎందుకు పాపం ఆయన ఇబ్బంది పెట్టేది. అయిపోయిందా? మలేషియా వెళ్ళాం. నెక్స్ట్ డే మేము ఆర్టిస్టులు అందరూ ఏదో గెట్ టుగెదర్ డిన్నర్. రజనీకి సపరేట్ టేబుల్, అక్కడ కూడా సెక్యూరిటీ. రజనీకి ఏంది ఆర్టిస్టులతో ఉన్నప్పుడు. నా వైఫ్ నేను భోజనం చేస్తున్నాం, అందరూ ఉన్నాం టేబుల్లో. తమిళ ఆర్టిస్టులు వాళ్ళు వీళ్ళు. శరత్ కూడా ఉన్నాడు అనుకుంటా. నా వైఫ్ ఒక మాట అడిగింది, నిజంగా చెప్పండి అసలు మీరు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ చదివారా? రజనీ మీతో ఉన్నాడు? వీళ్ళందరూ ఫ్రెండ్సేనా అని. ఏం మాట్లాడలేదండి. తింటున్నోడిని అది తుడుచుకొని లేచి వెళ్ళిపోయా. లేచి వెళ్ళిపోతే నేరుగా రజనీ టేబుల్కి వెళ్ళా. ఇద్దరే ఉన్నారు. మిగతా టేబుల్ అందరూ 4-5, ఇద్దరే, ఆయన వైఫ్. రజనీ నేను వస్తాను చూసేసాడు, తెలుస్తుంది కదా. ఇలా తిరిగాడు. నేను వెళ్ళిపోయి రజనీని పట్టుకున్నా, ఫోటో చూపిస్తాను మీకు. ఆయన స్టైల్ అంతే. ఏది ఎన్నేళ్ల తర్వాత కలుస్తున్నానో నాకే గుర్తులే. చేయబట్టుకున్నాను, ఆయన చిన్న పట్టుకున్నాడు. రజనీ వీక్ అయ్యాడు కదా, ఇంకా 4 ఏళ్ళకి ముందు. అలా ఉంది రజనీ చెయ్యి. ఒక్కసారి నాకు జోల్ట్ అయింది, తనకి కళ్ళలో నీళ్ళు వచ్చాయి. వీక్ అయ్యాలే ఆయన తమిళ్లో అడిగాడు. నాకు వీక్ అయిపోయాను కదా, అది ఇది అన్నాడు. నీకేంటి అన్నాను నేను. ఆయన వైఫ్ తెలియలే ఏదో ఆ వైఫ్తో. ఆమె నమస్కారం, ఆమె సార్ ఎందుకు తెలియదు. అందరూ స్టన్. అంతే. అప్పుడు అడుగుతున్నాడు రజనీ నన్ను, రమణ పైన ஆமாம் சமத்தாக இருக்கான் எவ்வளோ நல்லவன் தெரியுமா, ఇది నాకు కావాలి. కాబట్టి చిరంజీవి మాడితే చెప్పండి, విజయబాబు మిమ్మల్ని ఫోన్ చేయమన్నాడు సార్ అని చెప్పండి, నా నెంబర్ ఇస్తాను. చిరంజీవి నైస్ మ్యాన్ అండి. మీ ఆవిడకు వచ్చిన డౌటే మామూలుగా అందరికీ వస్తుంది. ఇన్నేళ్ల తర్వాత అసలే నేను వాళ్ళతో టచ్ లో లేను, ఏ పార్టీలకి వెళ్ళను, రీయూనియన్లకి వెళ్ళను, అసలు నెంబర్స్ కూడా లేవు అనుకున్నప్పుడు ఉన్నారా, ఫేడ్ అవుట్ అయిపోయారా వాళ్ళ మదిలో? అలా నాకు సినిమా ఇండస్ట్రీలో జరిగింది. చాలా మంది ఎక్కడ బాను కనపడనే లేదు. ఇప్పుడంటే సెల్ ఫోన్లు వచ్చాయనుకోండి, అప్పట్లో ల్యాండ్ లైన్లు ఉన్నప్పుడు అప్పుడు ఏదో ఇప్పుడన్నా డైరీలు గీరీలు మరి చాలా వచ్చాయి, పట్టుకోవాలంటే నిమిషంలో పట్టేసుకోవచ్చు ఎవరినైనా అనే ఉంది కాన్సెప్ట్. అది నేచర్ అండి. ఇది ఏది ఇంకోటి కాదు ఏదో జరిగిపోయింది. తినడానికి ఉండడానికి ఏదో నేను సంపాదించుకునేది. నేను అంటే భగవంతుడి, మా నాన్న ఇచ్చిపోయింది ఏం కాదు. ఆయన వ్యవసాయదారులు ఉండింది, మంచి రెడ్డి ఆయన. మా అక్కల్ని అందరినీ సాగనంపడానికి ఆయన స్తోమత సరిపోయి ఉంటుంది. సో వాళ్ళు రిటైర్డ్ అయిపోయారు, ఆ తర్వాత ఇద్దరు అయిపోయారు. ఏదో నా స్ట్రగుల్తో నేను ఈరోజు కంఫర్టబుల్గా ఉన్నాను. ఎవరిని ఎందుకు ఇబ్బంది పెట్టడం? నేను రేపు మీరు కావాలంటే మీతో వస్తాను, నేరుగా చిరంజీవి ఇంటికి వెళ్తాను. నన్ను ఎవరు ఆపరనే ధైర్యం నాకుంది. చిరంజీవి ఇంట్లో ఉంటే నేరుగా వెళ్ళి, అయ్యా చెన్నై నుంచి విజయబాబు నాయన ఒక ఆయన వస్తున్నాడని సెక్యూరిటీతో చెప్పరా అంటే చెప్తే చిరంజీవి లేసి వచ్చి నన్ను తీసుకెళ్తాడు. ఇది రాసిస్తాము. ఆ కాన్ఫిడెన్సు, అతని మీద నమ్మకం. ఇంకోటి అంటే నేను గొప్ప అని చెప్పుకోవడం లేదు, చిరంజీవి కూడా అలాంటి వ్యక్తి అనేది నా అభిప్రాయం.
మర్చిపోలేదు. మర్చిపోలేదు. ఎస్. ఇప్పుడు శ్రీనాథ్ గురించి మాట్లాడుకుంటే, మీరు ఎలా అయితే తెలుగు నుంచి వచ్చి తమిళ సినిమాలు చేసినవి చాలా తక్కువ సినిమాలే కాకుండా సెటిల్ అయిందంతా ఇక్కడ తమిళ్లో సెటిల్ అయిపోయి ఇక్కడే ప్రొడ్యూసింగ్ చేస్తూ ఇక్కడే నడిగర్ సంఘం అంటూ ఇవన్నీ. హైదరాబాద్ నన్ను శరత్ కూడా అప్పట్లో చెప్పాడు, బాబు వచ్చి ఒక చేంజ్ నాకు వద్దు శరత్, నేను అడ్జస్ట్ అవ్వలేనేమో వదిలేసి అన్న. సో మీతో పాటు మీ అబ్బాయి కూడా ఇక్కడే సెటిల్ అయిపోయారు. ఇక్కడ వాళ్ళు పుట్టి పెరిగింది ఇక్కడే. నో ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా ఇప్పుడు తెలుగులో ప్రొడ్యూస్ చేయొచ్చు కదా, తెలుగులో చేయట్లేదు, ఓన్లీ తమిళ్లోనే ప్రొడ్యూస్. అక్కడండి ఈ రోజు సినిమా మారిపోయిందండి. ఇప్పుడు నాకు సినిమా అనుభవం ఉందిగా, నేను ఎంత ఏమన్నా కాబట్టి సినిమాలు తీశాను, ఇప్పుడు తీసాము 2-3 ఏళ్లకు ముందు. సినిమాల్లో ఈరోజు ఏంటంటే చిన్న సినిమాలకి లైఫ్ లేదండి. మీరే పెద్ద సినిమాలు తీయొచ్చు కదా. పెద్ద సినిమాలు తీస్తే 1కి 4 తీయాలి. ఇప్పుడు ఒక పెద్ద సినిమా తీశాను 100 కోట్లు పెట్టి, ఏదైనా ఇంకోటి లైకా లాంటి వాళ్ళు, సన్ పిక్చర్స్ లాంటి వాళ్ళు, ఇప్పుడు తెలుగులో తీసుకుంటే అల్లు అరవింద్ అలాంటి బ్యానర్స్ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే ఫైనాన్షియల్ పుల్ ఉంది, పెద్ద హీరోస్ డేట్స్ ఉన్నాయి. వీటన్నిటికీ మనం పోటీ పడి దిగి అంత స్ట్రెయిన్ తీసుకోవాలా అవసరం లేదనేది డిసైడ్ అయ్యాను. రెండోది మా అబ్బాయికి కూడా ఏం చెప్పాడు, నన్ను ప్రమోట్ చేయడానికి మీరు సినిమా ఎప్పుడూ తీయకూడదు డాడీ. అక్కడ ఆర్డర్ వేసాడు నాకు. ఒకసారి ట్రై చేశా, మంచి సబ్జెక్ట్ ఏదో నాకు అనిపించి ఒక 5 కోట్లు రా తమిళ సినిమా తీద్దాం అంటే ఒప్పుకోలే, వద్దు, బాగాలేదు ఇండస్ట్రీ, ఏ ప్రొడ్యూసర్ హ్యాపీగా లేడు, అండి. ఇది నిజమండి. మేబీ ఫ్యూ వాళ్ళు కూడా లోపలికి వాళ్ళు రన్నింగ్లో ఉన్నారు కాబట్టి ఒక యావరేజ్ చేసుకొని హ్యాపీగా ఉన్నారు. కానీ ఎవర్రా హ్యాపీగా ఉన్నారంటే హీరోస్ హ్యాపీగా ఉన్నారు, నటులు. నేను కూడా కావచ్చు, నేను నటుడే, నాకేముంది పోతే సాయంకాలం అనుకో డబ్బులు ఇస్తారు. మేమంతా చాలా పుణ్యం చేసాం. ఎవరు దేవేంద్రుడి దగ్గర ఉంటారే సభలో, రంభా, ఊర్వశి, మేనక, అప్సరసులు, లేకపోతే మగవాళ్ళకి ఏం పేర్లు నాకు తెలియవు. అలా మేము అలాగా మేము ఇప్పుడు గంధర్వులం. మేము భూలోకంలో మాకు ఆ ప్రాప్తం దేవుడు ఇచ్చాడు.